సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన దేవుడు అండి, మంచి వ్యక్తి ఆయన వ్యక్తిత్వంలో. దేవుడితో పోలుస్తున్నారు ఆయన మీరు? అవును సార్. ఎందుకు దేవుడితో పోల్చేంత ఎందుకు అంత గొప్ప? ఎంతమంది సాయం చేశారండి, ఎవరు చేశారండి? కొంత చేసిన వాళ్ళు ఉన్నారు. మనకి ఇల్లు లేకుండా మన ఇంట్లో బ్యాంక్ తాళం పెట్టుకుని కూడా బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు ఇచ్చి సాయం చేశాడు. కారు అమ్మిన రోజులు కూడా అందరికీ తెలుసు. సో ఇప్పటికీ సహాయం చేస్తున్నారు ఆయన సొంత డబ్బులతో. మన టీచర్లు పిఠాపురంలో పంచారు. అవునండి. ఈయన వచ్చాకే. అవునండి. 300 మంది చెప్పులు కొనిచ్చారు సొంత డబ్బులతో. అవునండి. ఇలా సొంత డబ్బులు ఖర్చు పెట్టే రాజకీయ నాయకుని ఎవరైనా చూసారా మీరు? లేదండి. పవన్ కళ్యాణ్ అందుకనే కదండి మాకేమైనా చేస్తాడనే ఎప్పుడు మేము మాట్లాడేది. సార్ మా షాపులు ఉన్నాయి, మేము 70 కుటుంబాలు, మాకేమైనా కొంచెం సాయం అంతే. లోన్ ఇచ్చి ఏదైనా పెట్టుకొని కొత్త చేతుల్లో తయారు చేసుకొని ఏదో చేసుకుందామని అంతే. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు పర్సనల్గా? కొంతమంది కెట్నోళ్ళు 100 మంది ఉంటారు. సో ఆయన గురించి రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళు ఏదో మాట్లాడతారు సార్ ఆయన వ్యక్తిగత జీవితం గురించి. ఇవన్నీ జీవితం అంటే ఎన్ని ఉంటాయి అనవసరం. వ్యక్తిగతం జీవితం కోసం మాట్లాడకూడదు. ఏదైనా పర్సనల్ రాజకీయం కోసం ఏదైనా ఎమోషన్ కోసం అవి మాట్లాడాలి. ఓకే. నాకు 5 పిల్లలు, 5 పిల్లల కోసం మాట్లాడతామా? తప్పది. మగోడు చేస్తాడు. ఓకే. సో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్? అవుతారండి. పవన్ కళ్యాణ్ అవుతారు ముఖ్యమంత్రి. అవుతారు. ఏ నమ్మకంతో చెప్తున్నారు? నమ్మకం అంటే కొంచెం ఆయన అప్పుడు అనుభవం నేర్చుకుంటున్నాడు కదా. ఓకే. తర్వాత ఈ ఎలక్షన్లు అన్నిటికి కూడా యూత్ మొత్తానికి ఏండి స్టూడెంట్స్ మొత్తానికి ఓట్ల ఎలక్షన్ వస్తాయి. ఓకే. అందరూ పవన్ కళ్యాణ్ చేస్తారు. మీకు ఇష్టమా పవన్ కళ్యాణ్ అంటే? ఎందుకు? విత్తుపరంగా అందరికీ సాయం చేయాలి. మంచి అన్నం పెట్టినోడిని. ఓకే. ఇప్పుడు అలా అనుకోండి. ఫైనల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన వ్యక్తిపరంగా మంచోడండి. ఆయన సీఎం అమ్మితే బాగుంటుంది. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. ప్రస్తుతం కార్యక్రమం అన్ని గవర్నమెంట్ ఇది బాగానే ఉంది. ఒక కార్పొరేషన్ ఏరియాలోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెట్ అవ్వలేదు. ఓకే. అది ఏం ప్రాబ్లమ్స్ బాబా ఇక్కడ? ఏముందండి, రోడ్లు కంప్లైంట్లు. ఓకే. సరిలేదు. వాటర్ సరిగ్గా డ్రింకింగ్ వాటర్ అన్నీ బాగానే ఉంది. మరి ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నారు, పథకాలు అందుతున్నాయి ప్రజలకంటే? ఆ పథకాలు బాగానే అందుతున్నాయండి. ఈ వరకు మీకేమైనా వచ్చాయి బాబు ప్రభుత్వం వచ్చాక? ఏం లేవండి. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెబుతున్నారు. ఇచ్చారు. 3 తల్లికి వందనం వేసామంటున్నారు చదువుకునే పిల్లలు. వచ్చాయండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసామని చెబుతున్నారు. నాకు అదేం తెలీదు. ఓకే. మామూలు వచ్చినాయి. పెన్షన్ పెంచామని చెప్తున్నారు. పెంచారు. అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేశారు. బాగానే ఉంది అన్నా క్యాంటీన్. ఇటీవల ఆడవాళ్ళకి ఉచితంగా బస్సు పెట్టారు. కానీ ఆడవాళ్ళలోనే కొద్దిగా ఇది ఎక్కువైపోయింది. సిటీ మెయింటెనెన్స్ లేక ఆర్టీసీ కంప్లైంట్లు ఎక్కువైపోయాయి. మరి ఒక్కొక్కటి మేము చేసుకుంటా వస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. చెయ్యాలి, మరి ఎవరైనా చేస్తారులేండి. మనం కూడా ఆలోచించుకోవాలి కదా. ప్రభుత్వాన్ని అంటే కాదు, మనలో కూడా ఉంది అభిప్రాయ వేదిక. సూపర్ 6 సూపర్ హిట్ అంటుంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇట్టే మరి సూపర్ 6 సూపర్ ఫెయిల్, ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అంటారు జగన్మోహన్ రెడ్డి. ఏం కాదండి, ఎవరి అభిప్రాయం ఇదే వాళ్ళకు ఉంటుంది. మనం దీన్ని ఏకీభవించుకోవాలి. ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? అది చెప్పలేమండి. అంటే మీరేమనుకుంటున్నారు? మేము అనుకోవట్లేదు. జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం లేదు మనకి. ఎందుకు? మనం ఎందుకు అనుకోవాలి, ముందుగా మనం ఊహించుకోకూడదు అంతే అంటారు. అంతే. మొత్తం ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి, కూటమి ప్రభుత్వం మీద? చివరిగా ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు, చంద్రబాబు గారి గురించి? ముఖ్యమంత్రి గారి ఉంది, సీనియరే, ఇది బాగానే ఉంది. ఓకే. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం బాగా ఉందండి. బాగా పనులు అవన్నీ బాగా జరుగుతుంది. మొత్తం ఓట్లైనా ఏమైనా బాగా ఉన్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి బాగా పని చేస్తున్నారు. ఓకే. అదే మరి ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నారు, వచ్చింది కండి. సూపర్ వచ్చింది కండి. పథకాలు అందుతున్నాయి ప్రజలకి? అందుతున్నాయి. నెలకి 4,000. ఇంటి ముందు నెలకి 50 పడ అంతా పెంచావు జగన్. ఒకేసారి 4,000 చేశారు. ప్రభుత్వం బాగా పనులు చేస్తున్నాయి. పెన్షన్ పెంచారు. ఓకే. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసామని ప్రభుత్వం చెప్తుంది. పడుతున్నాయండి. ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని మంది పడుతుంది. ఆడవాళ్ళకి ఉచితంగా బస్సు పెట్టారు. పెట్టారండి, బస్సు ఉచితం బస్సు పెట్టారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటుంది ప్రభుత్వం. నిజంగానే సూపర్ హిట్ అయిందా సూపర్ 6? సూపర్ హిట్ అండి. ప్రజలకి అందుతున్నాయా? అందుతాయండి, ప్రతి పథకం అందుతుంది. మరి ఈ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా పక్కదావ పట్టేసేసింది, పట్టించుకోవట్లేదని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళే ఎన్నైనా ఓడిపోయాడు కదండి, ఎన్నైనా మాట అవుతాడు. అంటే వాళ్ళు చెప్పే ఆరోపణలో వాస్తవం ఉందా అంటే? ఏదండి. సో ఈసారి ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రి, ఎవరిని వదిలిపెట్టను అంటారు జగన్మోహన్ రెడ్డి. దాని గురించి అలాంటి మాటే ఓడిపోయాడు ఆయన. సో జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా?
రాదండి. ఎందుకు? నెక్స్ట్ ఎందుకు 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 గెలవరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి? మాటలు మంచి మాట చెప్తే గెలిపిస్తాడు. ఓకే, నరుకుతాను, చేసేస్తాను, ఇది చేసేస్తాను అని అంటే ఓటులు రావు. సో మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద ఈ ప్రశాంతికి బాగా ఉంది. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నాడు. ప్రజలు బాగా అందుబాటు కూడా ఉంటున్నారు, ప్రజలు తిరుగుతున్నారు. ఓకే, ఇంకేం ప్రాబ్లం లేదు ఆయన గురించి. సో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన, ఉప ముఖ్యమంత్రిగా. ఎలా ఉంది పవన్ పనితీరు అంటే? పవన్ కళ్యాణ్ ఉప మంత్రిగా ఉన్నప్పుడు బాగా ఉందండి. ఓకే, ఏం నచ్చి జనసేనలో మీరు జనసేన కార్యకర్తలా కనపడుతున్నారు? ఏం నచ్చి పవన్ కళ్యాణ్కి ఐ మీన్ అతను ఏం నచ్చి మీరు జనసేనలో జాయిన్ అయ్యారు అంటే? ఆయన పనులు నచ్చండి, ఆయన ఉదయం మాట అవన్నీ నచ్చి జనసేన పార్టీ చేరాను. సో ఇప్పుడున్న ఈ స్థానం ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఎంత కష్టపడితే వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఏం చెప్తారు మరి పవన్ గురించి? ఇంత కష్టపడి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన అన్ని అన్ని ఎన్నో ప్రజలకి న్యాయం చేయాలి, ఒక పద్ధతిగా అన్నిగా ఒక సాధి రావాలి అని ఉద్దేశం ఆయన రాజకీయాలు వచ్చాడండి. సో డిప్యూటీ సీఎంగా అయ్యారు, 21 మందిని గెలిపించుకున్నారు. 21 మంది గెలిపించేందుగా ప్రజలు ఎందుకు అంతలా నమ్మారు పవన్ కళ్యాణ్ అంటే మీ ఉద్దేశం? ఆయన మంచి చేసి అధికారం ఉన్నా అయిపోయినా ఆయన మంచి చేశాడు కాబట్టి గెలిపించుకున్నాడు. మరి ఎందుకు ఇంత చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు వైసీపీ? అన్ని వాళ్ళు అన్నీ అంటారండి. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు అంటే అన్నండి, తప్పేముంది, ఓడిపోయే వాళ్ళు ఏదైనా అంటారు. చివరిగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఉందా పవన్ కళ్యాణ్? ఉందండి. సో జన సైనికులకు బలంగా గట్టిగా కోరుకుంటున్నారు. ఉందండి. సో మీకైతే నమ్మకం ఉంది. ఒక్క మాటలో చివరిగా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? నెక్స్ట్ సీఎం ఆయన అండి.